హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేనైతే గంగమ్మ తల్లికైతే నైవేద్యం సమర్పించాలనుకున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే గంగమ్మ తల్లికైతే నైవేద్యం సమర్పిస్తాను. ఇంకా అమ్మకి నైవేద్యం కోసం అయితే నేను పొద్దున్నే లేసేసి బయట ఊడ్చేసుకొని కల్లాపైతే చల్లుకొని నీట్గా స్నానం చేసేసుకున్న తర్వాత అయితే మడిగా అయితే శుచిగా బట్టలు కట్టుకొని నైవేద్యం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నైవేద్యం కోసం నేనేమేం చేసుకున్నానంటే, ఫస్ట్గా అయితే బజ్జీలు చేసుకున్నాను. తర్వాత నూనె పోలేలు చేసుకున్నాను. కొందరు నూనె పోలేలు చేస్తారు, అలాగే ఇంకొందరైతే పోలేలు కూడా చేస్తారు. అలాగే పప్పు, అలాగే అన్నం. ఇంకా నేను చేసుకున్న ఐటమ్స్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా నైవేద్యాలు అయితే చూసేసిరు కదా. ఇంకా నైవేద్యం కోసం వంట రెడీ అయిపోయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. మనం ఎక్కడ బయటికి వెళ్ళినా ముందు ఇంట్లో పూజ చేయడం అలవాటు కదా. ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పైగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా మొత్తం విగ్రహాలన్నీ తీసి కడిగి పెట్టుకొని ఫోటోలు కూడా తూడ్చి పెట్టుకొని ఇంకా టైం అయితే కొంచెం పడుతుంది కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాత గంధం పెట్టేసుకొని ఇంకా బొట్టు పెట్టేసుకొని దేవుళ్ళకైతే హారతి ఇచ్చేసిన. చూస్తున్నారు కదా. ఇంకా దేవుళ్ళకి హారతి ఇచ్చేసిన తర్వాత నేను చేసుకున్న నైవేద్యం అయితే ఇంట్లో దేవుళ్ళకైతే ఫస్ట్ నైవేద్యం అయితే పెట్టిన. ఇంక ఇంట్లో నైవేద్యం పట్టేసిన తర్వాత గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళడానికి అసలు అక్కడ దారి లేదు. కొంచెం మా ఆయన అయితే అక్కడ దారి చేసిండు. కూర్చోడానికి కూడా మొత్తం ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ పైనుంచి 2 బండలు తీసుకెళ్ళి అయితే కింద వేసిండు అనమాట. అక్కడ పూజ చేయడానికి ఒక బండ, అలాగే కూర్చోడానికి కూడా ఒక బండ అయితే వేసిండు. మీరు చూస్తున్నారు కదా, నేను దిగేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. మా ఆయన చేయి పట్టుకొని మరీ అయితే దింపుతున్నాడు. ఇంకా దిగడానికి మొత్తము సీసపచ్చలు గుచ్చుకుంటున్నాయి అన్నమాట. ఇంక చాలా ఇబ్బంది అయింది. కానీ ఇంకా మన పని మనం చేసుకోవాలి కాబట్టి మా ఆయన 2 బండలు వేసిండు కదా. అక్కడ ఒక బండ పైన కూర్చొని అయితే ఇంకొక అమ్మవారి విగ్రహం లాగా ఏర్పాటు చేసుకున్న ఒక బండనైతే, ఆ బండనే అమ్మ విగ్రహం అనుకొని నేనైతే అక్కడ బొట్లు పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకా అమ్మ కోసం తీసుకెళ్ళిన నైవేద్యం ఉంది కదా, ఆ నైవేద్యం మొత్తం ఒక ఆకులో అయితే సర్దుకుంటున్నాను. ఇంకా ప్లేస్ మాత్రం చాలా బాగుంది, కానీ దిగడానికైతే చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది అయితే పడ్డా. ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది ఇక్కడ డ్రింక్ చేస్తున్నారేమో. మొత్తం బాటిల్స్ అన్నీ తీసి ఇక్కడైతే పడేసిర్రు. మొత్తం పగిలిపోయినాయి, కాళ్ళకు కుచ్చుకునేటట్టు అయితే ఉన్నాయని చెప్పేసి అక్కడ మా ఆయన చెప్పులతోనే నించుండు. తప్పుగా అనుకోద్దు, పూజ చేసేటప్పుడు చెప్పులు వేసుకొని మరీ పూజ చేస్తున్నారని. మా ఆయన పూజ చేసేటప్పుడు అయితే చెప్పులు వదిలేసిండు. అప్పటి వరకు అయితే చెప్పులు వేసుకొని అయితే నించుండు. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడ చెప్పులతో అయితే నించున్నాడు. ఇంకా నేనైతే నైవేద్యాన్ని మొత్తం ఆకులో అయితే సర్దుకున్నాను. సర్దుకున్న తర్వాత ఇంకా దీపం వెలిగిద్దామని చెప్పేసి అక్కడ ఒక పిండిని అయితే తీసుకెళ్ళిన. పిండి ముద్దనైతే దీపంలాగా చేసేసి నేను సర్దుకున్న నైవేద్యంలో అయితే ఆ పిండి ద్వీపాన్ని అయితే పెట్టినాను. పెట్టిన తర్వాత కొద్దిసేపు అక్కడ ఇబ్బంది అవుతుంది కూర్చోడానికి, రాయి అనేది కదులుతుంది అనమాట. ఇంకా మా ఆయనకైతే ఆ విస్తరాకు నైవేద్యంది పట్టుకోమని ఇచ్చిన తర్వాత నేను అన్ని ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం చివరిగా ద్వీపం వెలిగించిన తర్వాత అమ్మకి నైవేద్యం సమర్పించుకుందామని దీపం వెలిగించేటప్పుడు అయితే చాలా గాలొచ్చి చాలా ఇబ్బంది అయిందన్నమాట. దాదాపు ఒక 10 నిమిషాలు అయితే పట్టింది ద్వీపం వెలగడానికి. ఇంకా అప్పటి వరకు నైవేద్యం పక్కన పట్టుకొని అయితే నేను నించుంటే మా ఆయన అయితే చెప్పులు అలా పక్కకు వదిలేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టిండు. మీరైతే చూస్తున్నారు కదా. ఇంకా అమ్మని అయితే మనసులో తలుచుకొని మాకు ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి గండాలు రాకుండా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని అయితే కాపాడాలని చెప్పేసి అమ్మకైతే కోరుకున్నాను. చిన్నప్పుడు అయితే మా అబ్బాయికి ఒక జలగండం వచ్చింది, వాటర్ ట్యాంకులో పడ్డాడనమాట. చాలా ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి ఇంకా భయం నాకు. శ్రావణ మాసం రాగానే నేనైతే అమ్మకి ముందొచ్చే సోమవారం కానీ అలాగే శుక్రవారం కానీ నైవేద్యం అయితే పడతాను. నాకు ఒక సెంటిమెంట్ లాగా అయిపోయిందనమాట. ఇంకా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే.
ఇంకా చాలాసేపటి తర్వాత అయితే దీపం అయితే చాలా చక్కగా వెలిగింది. ఇంకా దీపం వెలిగిన తర్వాత అమ్మని మనస్సులో అయితే కోరికలు కోరుకొని నేనైతే ఆ నైవేద్యాన్ని నీళ్ళల్లో అయితే వదిలిపెట్టేసిన. అమ్మ మా నైవేద్యాన్ని స్వీకరించింది. ఆకైతే చాలా దూరం వెళ్ళిపోయిందనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అమ్మకి మనం ఇంటి నుంచి తీసుకెళ్ళిన నీళ్ళతో అయితే మనం శాఖ పెడతాం కదా ఏ గుడికెళ్ళినా. అక్కడ గంగమ్మే ఉన్నా కానీ మన ఇంటి నుంచి తీసుకెళ్ళిన గంగనైతే అక్కడ శాఖ పెట్టేసి మనస్ఫూర్తిగా అయితే మళ్ళోసారి అమ్మనైతే కోరిక అయితే కోరుకున్నా. మాకు ఎలాంటి గండాలు తీసుకురావద్దని మేము అందరం హ్యాపీగా ఉండాలని అమ్మనైతే కోరుకొని ఇంకా పైనకైతే వచ్చేసిన. ఇలాంటి ప్లేస్లకు అయితే ఇట్లా చిన్న పిల్లల్ని అయితే వదలొద్దు. మేము పూజ చేసి పైనకు వస్తుంటే అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు వచ్చి కూర్చున్నారు. ఆ పిల్లలు మరి ఈత కోసం వెళ్తుర్రా ఎందుకోసం వెళ్తుర్రు తెలియదు కానీ పేరెంట్స్ అయితే ఇట్లా పిల్లలు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళు. పిల్లల్ని ఇట్లా వదిలేసిన తర్వాత వెతుక్కోవడం కన్నా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడ ఆడుతున్నారు అనేది పేరెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇంకా ఇక్కడ మొత్తం నిర్మానుష్య ప్రదేశం ఉందన్నమాట. చాలామంది డ్రింకర్స్ అయితే ఇక్కడ వచ్చి డ్రింక్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ చూసినా బాటిల్స్ ఉన్నాయి. దయచేసి అట్లా వేయొద్దు. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.